చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం। మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాజీ సర్పంచ్ నడుకుడి యాదగిరి విలేకరుల సమావేశం నిర్వహించారు। అనంతరం వారు మాట్లాడుతూ బడంగపేట మున్సిపల్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎటువంటి అవినీతి చేసినట్టుగాని నిరూపిస్తే, ఎంత సంపాదించానో నిరూపిస్తే, ఎంత ఆస్తులు సంపాదించానో నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా నేను సిద్ధమంటూ బడంగపేట మున్సిపల్ కార్పొరేటర్ అర్జున్ పై సవాల్ విసిరిన నడుకుడి యాదగిరి మాజీ సర్పంచ్, నేను 5 సంవత్సరాలు బడంగపేట మున్సిపల్ సర్పంచ్ గా చేసినప్పుడు నేను సంపాదించిన ఆస్తులపై విచారణ పెట్టించండి, విచారణకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమేనా అని మాజీ సర్పంచ్ యాదగిరి తెలిపారు। నా పేరు నడుకుడి యాదగిరి, మాజీ సర్పంచ్ బడంగపేట్। భారతీయ వాయుసేనలో నేను ఒక అధికారిగా నా రక్షణ సంస్థలో నా దేశానికి నేను సేవ చేసిన వ్యక్తిని 15 సంవత్సరాలు। 1978 నుంచి 93 వరకు నేను చేసి రిటైర్ అయిపోయినా। దాని తర్వాత సర్పంచ్గా ఈ గ్రామంలో నేను ఎన్నికైనా। నాతో పాటు ఎవరైతే నా మీద అలిగేషన్ చేసిండ్రో నా సహచర పాలకవర్గ వార్డు సభ్యులు, ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ గౌరవనీయులు అని చెప్తున్నా, ఎందుకంటే నాకంటే చిన్నోడైనా కానీ ఆయన కార్పొరేటర్ స్థానంలో అర్జున్ గారు నా వైపు వేలెత్తి, నువ్వు ఒక సత్యవంతుడిగా అయితే, నీతి నిజాయితీ పరుడుగా అయితే నీ చెక్ పవర్ ఏ విధంగా పోయింది, ఎందుకు పోయింది అని నన్ను ప్రశ్నించడం జరిగింది ఒక వీడియోలో, ఆయన విడుదల చేసిన వీడియోలో। సూర్యగంటి అర్జున్ గారు నా ప్రియమైన మిత్రుడు, నా శిష్యుడు కూడా, నాతో పాటు నా ప్యానెల్లో ఎన్నుకోబడ్డ వ్యక్తి 2001లో। అప్పట్లో నా గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు, నాతో పాటు 5 సంవత్సరాలు। మేము ఏ పని చేసినా కానీ మేము ఒకటే అన్నా, నేను నా దేశానికి సేవ చేసిన సర్పంచ్గా ఈ గ్రామానికి, నేను పుట్టిన ఈ గ్రామానికి నాకు సేవ చేసే భాగ్యం కలిగింది। నేను ఎక్కడ కూడా 1 రూపాయి కరప్షన్ చేయను, మీకు అందరికీ కూడా నేను అధికారం ఇస్తున్నా, స్వేచ్ఛ ఇస్తున్నా। నేను ఎక్కడ కూడా కోట్ల రూపాయలు, లక్షలు కాదు, 1 రూపాయి నేను ఎక్కడ కరప్షన్ చేసినా, 10 రూపాయలు నేను ఎక్కడన్నా తీసుకున్నా కానీ మీకు అందరికీ అధికారం ఇస్తున్నా, నన్ను పట్టుకోండి, నా కాలర్ పట్టుకోండి, నేను అక్కడనే రాజీనామా చేస్తానని చెప్పిన। ఇది నా వర్డిక్ట్। ఇంకోటి కూడా చెప్పిన, మనము డిఫరెంట్ ట్యాక్స్ ఉన్నాయి మీకు, ఈ పార్టీలకు అతీతంగా ఒక కుటుంబ సభ్యులు లేక అందరం కలిసికట్టుగా ఉండి పనిచేద్దాము। గ్రామ పంచాయతీలకు ఎన్నిక అయిపోయిన, లోపలికి ఎంటర్ అయిపోయామంటే ఒక కుటుంబ సభ్యుల మాదిరిగానే పనిచేద్దాం। మనము 5 సంవత్సరాలు అందరినీ కలుపుకొని ఒకే తాటి మీద ఏ పని చేసినా కానీ ఏ అంగీకారంతో మేము చేయడం జరిగింది। బడంగపేట గ్రామ పంచాయతీని ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్లేందుకు సర్పంచ్ ఏ విధంగా ఉంటాడు, సర్పంచ్ విధులు ఏ విధంగా ఉంటాయి అనే ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది। అట్లాగే గ్రామ పంచాయతీ వార్డుల సభ్యులకు, ఎంపీటీసీకి, ఉప సర్పంచ్కు కూడా అటువంటి స్థానాన్ని మనం కల్పించిన వారు స్వచ్ఛందంగా, వాళ్ళు ఏ పార్టీలకు అతీతంగా ఉన్నా కానీ నాతో పాటు వెన్నంటి ఉంటూ 5 సంవత్సరాలు అహర్నితంగా వాళ్ళు కూడా నాతో పాటు కష్టపడ్డారు। ఆ కష్టపడ్డ ఫలితంలో అర్జున్ గారు కూడా నాతో సహచర వార్డు సభ్యుడు, నా పాలక వర్గంలో। నాకు చెక్ పవర్ పోవడానికి కారణము నీకు అన్ని విధాలు తెలుసు। 20 సంవత్సరాల నుంచి ఒక లీడర్గా నువ్వు ఎదిగినా అని అంటున్నావు, వివిధ పదవులలో ఉన్నావు। నీకు 20 సంవత్సరాల తర్వాత నడుకుడి యాదగిరి నీతిమంతుడా అనేది నీకు ఇప్పుడు వచ్చిందా అనుమానము? నీకెందుకు? నువ్వు నా కార్యవర్గ సభ్యుడవు కదా, అప్పుడే ప్రశ్నించేది కదా। నేను తప్పుదోవలో పోయినప్పుడు, తప్పు చేసినప్పుడు, కరప్షన్ చేస్తే నాకు అల్ల పట్టుకోమన్నా కదా, ఎందుకు పట్టుకోలే? నా చెక్ పవర్ పోవడానికి కారణాలు నీకు తెలియదా? నా వెనకాల ఎన్ని రాజకీయ ఆ పక్షానికి సంబంధించిన ఒత్తిడిలు ఎందున్నాయో నీకు తెలియదా? నా చెక్ పవర్ పోవడంలో ఎవరైనా సర్పంచ్ చెక్ పవర్ పోతే వార్డు సభ్యులకు రిపోర్ట్ చేస్తారు, కలెక్టర్ పోయి, ఉప సర్పంచ్ రిపోర్ట్ చేస్తాడు, ఎంపీటీసీ పోయి రిపోర్ట్ చేస్తారు। నా పాలక వర్గం నుంచి ఏ ఒక్కరు కూడా నా మీద వేలెత్తి చూపెట్టలేదు, నా కరప్షన్ను మీరు ఎవరు కూడా చేయలేకపోయారు। ఎందుకంటే మీరు కూడా వాచ్ చేశారు, వీడు ఎంతవరకు నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, ఎంత సంపాదిస్తాడు, నేనేం సంపాదించా, కరప్షన్ చేయాలని అంటున్నాడు, ఎంతవరకు చేస్తారని నా మీద నిఘా పెట్టుకున్నారు కూడా। నేను ఎక్కడ కూడా చేయలే, నా ఇంట్లో ఏ డాక్యుమెంట్లు నేను సంతకాలు పెట్టలే, ఏ పని చేసినా గ్రామ పంచాయతీలో రాత్రి 10 గంటల వరకు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి, లైట్లు వేసుకొని కూడా।
గ్రామ పంచాయతీకి ఒక దిశానిర్దేశం చేసిన. నేను ఒక బిఏ చేసిన, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన, డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసిన, డిప్లొమా ఇన్ టెక్నాలజీ చేసిన. నాకు గజెటెడ్ ఆఫీసర్ పోస్టులు వచ్చినాయి. లంచాలు అడిగారు, ఇవ్వలే, పోగొట్టుకున్నా. ఎయిర్ ఇండియాలో నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్ ఫ్లైట్ ఇంజనీర్గా. సర్పంచ్ అయినాక 90,000 పేమెంట్ నాకు 2001లో. కానీ ఎన్నికైనా 2 నెలలకు నాకు ఆ పదవి వచ్చింది. ఇంద్రప్రస్థ ఇష్టకు నేను న్యూఢిల్లీకి వెళ్ళిపోవాలి. నా గ్రామస్తులు ఏమంటారు, నన్ను నమ్ముకొని ఓట్లు వేసినారు. నేను ఆ పదవిని చూసుకొని దీనికి రాజీనామా చేసి నా పదవికి పోతే వీడు స్వార్థపరుడు, మమ్మల్ని మేము వేసిన ఓట్లకు వమ్ము కాకుండా వీడు వాడిని స్వార్థం చూసుకొని వెళ్ళిపోయినని అపవాదం వస్తుంది కదా అనుకొని నేను ఆ పదవిని విడిచిపెట్టుకున్నాను. ఇవాళ నడుకుడు యాదగిరి అదే ఇంట్లో 20 ఏళ్ళ నుంచి అదే ఇంట్లో ఉంటాడు, అదే 2 వీలర్ మీద తిరుగుతాడు. నాకేమో ఆస్తులు లేవు, నేను ఎక్కడ కూడగట్టుకోలేదు. నేను ఒకటే అర్జున్తోనే నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే, ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడవా, నువ్వేమైనా సత్యవంతుడవా, నీ చెక్కవర్ ఎట్లా పోయింది అని నన్ను ప్రశ్నించిండు కదా. నేనేమనుకున్నా, దీంతో పాటు ఆయన ఛాలెంజ్ చేస్తాడేమో అనుకున్నా. ఏమని, 5 ఏళ్ల పీరియడ్లో నేను ఎన్ని ఆస్తులు సంపాదించిన, నా గతంలో సర్పంచ్ రాకముందు నాకు ఎంత ఆస్తి ఉన్నది, సర్పంచ్ అయినాక నేను ఎన్ని ఆస్తులు కూడబెట్టుకున్నా. నాకు సర్పంచ్ రాకముందు నా ఆర్థిక పరిస్థితి ఏంటి, సర్పంచ్గా దిగిపోయిన తర్వాత 2001 నుంచి 2006 తర్వాత నేను సంపాదించుకున్నా, కూడగట్టుకున్నా అక్రమ ఆస్తులు ఎంత అనేది నన్ను ప్రశ్నిస్తాడేమో అనుకున్నా. అట్లనే ఆయన సర్పంచ్ రాకముందు ఆయన ఆస్తులు ఎంత, సర్పంచ్ అయిపోయినాక ఆయన ఆస్తులు ఎంత, దీని మీద ఛాలెంజ్ చేసి ఏసీబీను, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను నేను ఆర్డర్ చేస్తా, నీ మీద కూడా ఆర్డర్ చేస్తా, నా మీద కూడా ఆర్డర్ చేసుకుంటా, మన ఇద్దరం వెళ్దాము, మన ఇద్దరి మీద ఎంక్వైరీ చేపిద్దాము అని అంటాడేమో, ఛాలెంజ్ చేస్తాడేమో అనుకున్నా. అది దానికి ఒప్పుకుంటుంటే నేను, కానీ అనలే. అది కాదు కదా, రాజకీయాలను అందరూ అంటారు, వేలెత్తు చూపిస్తారు. నువ్వు రాజకీయంలో ఉన్నావు 20 ఏళ్ళ నుంచి, నేను కూడా అంతో ఇంతో రాజకీయంలో ఉన్నా. పోదాము. ఇప్పుడు నేను అంటున్నా కదా, నేను అంటున్నాను మీడియా ముఖంగా, ఎంక్వైరీ చెప్పి పెట్టుకుందాం మన ఇద్దరి మీద. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా మీద ఎక్కడైనా ఏ అలిగేషన్ అయినా అక్రమంగా నేను ఒక్క ప్లాటు గ్రామ పంచాయతీల సర్పంచ్గా నేను సంపాదిస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నా. నేను ఏ పనిష్మెంట్ కైనా సిద్ధంగా ఉన్నా. నా ఇల్లు కూడా విడిచిపెట్టేసుకుంటా. నువ్వు సిద్ధంగా ఉన్నావా దీనికి? నేను వ్యాపారాలు సంపాదించి కూడగట్టుకున్నా అంటావు. పోదాం. నేను 1 సంవత్సరంలో ఎంత సంపాదించినా, 2వ సంవత్సరంలో ఎంత సంపాదించినా, 3, 4, 5లో ఎంత సంపాదించినా, అట్లనే నీ మీద కూడా ఫస్ట్ 1 ఇయర్ నుంచి 5 ఏళ్ళ వరకు నువ్వు ఎంత సంపాదించినావు దాని మీద ఎంక్వైరీ పెట్టుకుందాం ఇద్దరం కలిసి. ఏదో ఒకటి స్టాచ్యుటరీ ఉండాలి కదా, ఒక నీతి నిజాయితీ లెక్క అనేది ఉండాలి కదా. నా మీద చెప్పాలని అన్నావు, నీకు తెలియదా? నా మీద రాజకీయ పరంగా ఎన్ని కక్షలు ఉన్నాయో నీకు తెలియదా? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎంతమంది ఉన్నారో అక్రమంగా, అందులో ఎంతమంది ఉన్నారో నీకు తెలియదా? సర్పంచ్గా ఉన్నాను ఈ రోజులు 5 ఏళ్ళు. ఆ దేవాలయ ప్రాపర్టీని నేను కాపాడి పెట్టినా. కమిషనర్ దగ్గర పోయినా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ దగ్గర పోయినా, చంద్రబాబు నాయుడు దగ్గర పోయినాము, హోమ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్ళినాము. ఏమని, ఇది ఎండోమెంట్ ప్రాపర్టీ, సర్వే నెంబర్ 57 ఎండోమెంట్ ప్రాపర్టీ, దీన్ని రక్షించవలసిన బాధ్యత ఉన్నది, దీని అమ్మకానికి పెడుతున్నారు. స్పందించలే. అప్పుడు పై అధికారుల దగ్గరికి వెళ్ళినాక కమిషనర్ ఏమన్నాడు, నేను ఒకటే అన్నా, వీళ్ళు పర్మిషన్ దాన్ని వచ్చి అడుగుతున్నారు, నాకు స్టాచ్యుటరీగా అధికారపూర్వకంగా నాకు రాతపూర్వకంగా నాకు కావాలని అడిగినా. అందులో ఏమి ఇచ్చిండు, సర్పంచ్ అండ్ పంచాయత్ సెక్రటరీ ఈజ్ డైరెక్టెడ్ నాట్ టు గివ్ ఎనీ పర్మిషన్స్ ఇన్ ద సర్వే నెంబర్ 57 ఆఫ్ ది ఎండోమెంట్ ప్రాపర్టీ. ఇది ఎండోమెంట్ ప్రాపర్టీ, వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాపర్టీ అని బోర్డులు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇప్పుడు ఉన్న శివాలయం ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో ఆదర్శ స్కూల్కి ఎదురుగా దాని దగ్గర కూడా నేను బోర్డులు పాతిపించిన. 5 ఏళ్ళు నేను వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కాపాడినా, ఏ ఒక్కరిని కూడా అడుగుపెట్టనియలేదు, ఒక్క ప్లాట్ నేను అమ్మనియలేదు, ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వలేదు. లక్షల రూపాయలు నాకు ఆఫర్ చేసిండ్రు అందులో లంచంగా. నేను దేనికి కూడా తల వంచలేదు, ప్రలోభానికి నేను గురి కాలేదు. బిల్డర్లు ఎంతో మంచి పడని పెట్టుకొచ్చారు. 5 స్టార్ హోటల్ ఆడ మాట్లాడతాం, ఈడ మాట్లాడతామంటే నేను ఏడో మాట్లాడినా గ్రామ పంచాయతీలనే మాట్లాడతా. వీళ్ళందరి సమక్షంలోనే మాట్లాడినా. ఇలా 100ల కోట్ల ప్రాపర్టీలు ఈ గ్రామానికి కట్టబెట్టిన. నడుకుడు యాదగిరి అనుభవించలేదు. నా పీరియడ్లో ఎన్ని వెంచర్లు అయినాయో అన్ని వెంచర్లలో పబ్లిక్ అమ్యూనిటీస్ కింద ప్రభుత్వ ఆస్తుల్ని గ్రామ పంచాయతీ కట్టబెట్టిన.
ఆదర్శమైన గ్రామ పంచాయతీగా ఉత్తమ సర్పంచ్గా నా నామినేషన్ వెళ్ళింది ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. నేను కాంగ్రెస్ సర్పంచ్ను. అత్వల్లి గ్రామము మేడ్చల్ మండల్లో అత్వల్లి గ్రామ సర్పంచ్ ఒక లేడీ, మేమిద్దరమే ఈ మెరిట్లో ఉన్నాం. నేను కాంగ్రెస్ సర్పంచ్ అయినందుకు, ఆమె టీడీపీ సర్పంచ్ అయినందుకు దేవేందర్ గౌడ్ గారు పంచాయతీరాజ్ మినిస్టరు, హోంశాఖ మంత్రులు. అక్కడ కూడా నాకు అన్యాయం జరిగింది నా గ్రామానికి. నాకు ఆమె టీడీపీ కాబట్టి ఆమెకు ఇచ్చేసుకున్నాడు. సెకండ్ పొజిషన్లో నేనున్నా. రికార్డ్స్ ఉన్నాయి, చూపిస్తారు రికార్డులు. ఇప్పుడు పంపించిన నేను కట్టబెట్టిన ఆస్తులు ఎన్ని, ఇప్పుడు కట్టబెట్టిన ఏ కాలనీలో నా పీరియడ్లో ఎన్ని వెంచర్లు అయినాయో, ఒక్కొక్క వెంచర్లో ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎంత కట్టబెట్టినా, ఎన్ని లక్షల ప్రాపర్టీని కట్టబెట్టినా మీ పత్రిక ముఖంగా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు అందరికీ కూడా. నేను మర్చిపోయి వచ్చిన, పిల్లగాని పంపించిన, డాక్యుమెంట్లు తీసుకొస్తాడు. గాంధీనగర్లో సుమారు 300 మందికి నేను పట్ట సర్టిఫికేట్ ఇచ్చిన. నువ్వు కూడా ఉన్నావు కదా. ఆ 300 మంది దగ్గర ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలే. 1,00,000 రూపాయలు నేను ఖర్చు పెట్టి ఇదే శ్రీనివాసరాజుని అక్కడ పెట్టి ఒక్కొక్కరి 60 గజాలు, 100, 90 గజాలు, 60 గజాలు, 70 గజాలు అందరికీ అక్కడ నేను 300 మంది నేను ఒక్క రూపాయి ఎక్కడ కూడా నేను తీసుకోకుండా, ప్రలోభం కాకుండా. కుటుంబ సభ్యులకే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చిరాన్ని నేను కుటుంబ సభ్యులకు ఎక్కడన్నా ప్రాముఖ్యత ఇచ్చినా, కుటుంబ సభ్యులకు కులవృత్తి పరంగా కుమ్మరాలు కుండలు చేసుకుంటేందుకు సారీ ప్లస్ కుమ్మరులకు దానికి సంబంధించిన లోన్లు వచ్చినాయి. మా తమ్ముళ్ళకు నేను ఎవరికి ఇవ్వలే. ఇలా నా తమ్ముడు గాంధీనగర్ దగ్గర కుండలు అమ్ముకుంటున్నాడు. వాడు రోడ్డు మీద చెయ్యత్తు మనిషి, 45 ఏళ్ళోడు. వాడు రోడ్డు మీద, గడి రోడ్డు మీద కుండలు ఎత్తుకొని బతుకుతున్నాడు. ఇంకొక తమ్ముడు ఉన్నాడు దశరథ్. మీ అందరికి తెలుసు వాడి జీవితం ఏంది, వాడి గతి ఏంది, వాడి ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది. మా సురేష్ ఉన్నాడు ఇంకొకడు. ముగ్గురు అన్నదమ్ములు నాకు. నేను ఎక్కడ అశుద్ధ పక్షపాతం చేసి నేను వాళ్ళకి ఎక్కడ తీసుకొచ్చినా, వాళ్ళకి ఎక్కడన్నా ఏ వెంచాలన్నా నేను ప్లాట్లు కట్టబెట్టినా, మీకు ఎవరికి తెలియకుండా, నేను తినకుండా, మిమ్మల్ని తిననీయకుండా, మా తమ్ముళ్ళకి ఎక్కడ నేను బంధుప్రీతిగా నేను ఎక్కడన్నా ప్లాట్లు ఇచ్చినా ఉంటే రివార్డ్ తీయండి. నువ్వు కూడా సర్పంచ్వే కదా, నా సక్సెసర్ కదా. నీతో పాటు మీ అందరు కూడా చెప్పిన, నేను నా చైర్ వదులుతప్పుడు నేను ఎన్ని ఆస్తులు కూడబెట్టినో, ఈ గ్రామానికి కట్టబెట్టినో, ఈ డాక్యుమెంట్లు అన్నీ నీ చేతికి ఇచ్చుకుంటూ మీ అందరికి చెప్పిన. మీకు ఇప్పుడు కూడా స్వాతంత్రం ఉన్నది. నేను చైర్ విడిచి బయటకు వెళ్తున్నా. నా మీద ఏమైనా అక్రమాలు ఉంటే, నేనేమైనా అక్రమాలకు పాల్పడితే, నేను నిజాయితీగా కాకుండా నేను ఏదైనా ప్రలోభాలకు గురై నేను ఏమైనా చేస్తే మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. ఆఫీస్ మీ దగ్గర ఉంది, చైర్ మీ దగ్గర ఉంది. మీరు దాని మీద ఎంక్వైరీ పెట్టండి. ఇప్పుడు కావాలనే మన ఆరోపిస్తారు. ఏ విషయంలో పంచాయతీ పెట్టిన అన్నదమ్ములకు ఏదో పెట్టి అన్నదా 2 రోజులలో నేను రాజకీయ ముఖ చిత్రాన్ని ఎంత చేంజ్ చేసినో నీకే కాదు, అందరికి తెలుసు. నేను చెప్పుకో, అది నీకు 90% గ్రామస్తుల వల్ల నేను ఎన్నికైనా ఓకే, నో ప్రాబ్లం. మనిషికి అనేది ఒక కృతజ్ఞత భావం ఉండాలి. దాని మీద నేను స్పందించడం ఆయన నైతికతగా నేను విడిచిపెడుతున్నాను. కాంట్రాక్టులు నా పీరియడ్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కాంట్రాక్టులు అంతా మా ఊరు ప్రజలు ఉన్నారు, బయట ఊళ్ళో ఉన్నారు, అందరూ స్థానికులే ఉన్నారు. ఏ ఒక్క కాంట్రాక్టర్తోని నేను 1 రూపాయికి ఆశిస్తే తీసుకుంటే నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటాను. ఏ ఒక్క కాంట్రాక్టర్తో కూడా 1 రూపాయి తీసుకోలేదు. నేను ఒకటే ఏమన్నా, మీకు కాంట్రాక్ట్ ఇస్తున్నా, నేను 1 రూపాయి ఆశిస్తలేను, బట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మాత్రం పక్కా మెయింటైన్ చేయాలి. నాకు ఇచ్చే కమిషన్ ఏదైతుందో మీరు క్వాలిటీ అల్ల పెట్టుకోండి. దీపాలు పారదర్శకంగా అందరినీ కూర్చుండబెట్టుకొని మాట్లాడి, వీధి దీపాలకు కూడా నేను వాళ్ళకి మా సభ్యుల ముంగట్నే కాంట్రాక్ట్ ఇచ్చిన. ఫినాయిల్ ప్లస్ బ్లీచింగ్ పౌడర్ కలుపుతారు నీళ్ళలో. మేము బ్లీచింగ్ పౌడర్ కలపలే. హైదరాబాద్ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఏదైతే నీటి సరఫరా చేస్తుందో, ఏదైతే కలుపుతుందో అంత కాస్ట్లీ తీసుకొచ్చి కలిపినాం. మేము ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలి, మంచి నాణ్యమైన నీళ్ళు ఇవ్వాలనేసి ఆ దిశలో మేము ప్రయాణం చేసినాం. రిక్షాలు గ్యార్బేజ్ లిఫ్టింగ్ చేసేందుకు మీరందరి సమక్షంతోనే, ఏ గ్రామ పంచాయతీ చేయలే అంతవరకు ఇంటింటికి లిఫ్ట్ చేపించేసిన, రిక్షాలను ప్రవేశపెట్టిన నేను. ఫాగింగ్ ఇప్పటిదాకా ఎవరు కూడా చూడలే ఈ గ్రామ పంచాయతీలలో. రాత్రిపూట దోమలు వస్తాయి, నా ప్రజలు ఇబ్బందులు పడతారని ఫాగింగ్ మెషిన్ తీసుకొని గల్లి తిప్పినా సాయంత్రం పూట. మీ టర్మ్లోనే ఫాగింగ్ మెషిన్? ఎస్, నేనే తీసుకొచ్చిన, నేనే ఇంట్రొడ్యూస్ చేసిన ఫాగింగ్ మెషిన్. రిక్షాను నేనే ఇంట్రొడ్యూస్ చేసిన. నేను చేసిన అభివృద్ధిని జార్ఖండ్ కొత్తగా ఏర్పడింది రాష్ట్రం. జార్ఖండ్ నుంచి పంచాయతీరాజ్ మినిస్టర్ వచ్చిండు, పంచాయతీరాజ్ కమిషనర్ వచ్చిండు. ఆయన ఆ పంచాయతీరాజ్కు సంబంధించిన అధికారులు వచ్చారు మా గ్రామ పంచాయతీని సందర్శిస్తానికి. ఏం చేస్తుంది ఈ పంచాయతీ, ఈ చిన్న గ్రామము ఇంత పెద్ద డెవలప్మెంట్ ఎట్లా చేస్తుంది? మీరు కూడా ఉన్నారు కదా నాతో పాటు, నువ్వు కూడా ఒక వార్డు సభ్యులే కదా. వాళ్ళు వచ్చిండు, ఇక్కడ చూసిండ్రు ఏ విధంగా పరిపాలన జరుగుతున్నది.
ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి గల్లీ గల్లీకి నేను మొత్తం గ్రామ పంచాయతీని తరలించిన కాలనీ వైజు. ఆ కాలనీలో టెంట్ వేయాలి, సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయత్ సెక్రటరీ, బిల్ కలెక్టర్, మొత్తం స్టాఫ్ అంతా రికార్డులతో సహా ఆ కాలనీకి పోయాలి. ఆ కాలనీలో ట్యాక్సులు వసూలు చేయాలి. ఎంత ట్యాక్స్ వసూలు అయితే ఇంకొక ₹1,00,000 2 లక్షల రూపాయల గ్రామ పంచాయతీ నుంచి చేయాలి. అక్కడనే రోడ్ వేసేయాలి 50 పైసలతో. డ్రైనేజ్ లేకపోతే డ్రైనేజ్ చేసేయాలి. ఇది నేను చేసిన పాలన. అంటే ఫైనల్గా మీరు ఏం సవాల్ విసురుతారు? చెప్తా, నేనేం సవాల్ విస్తున్నానో చెప్తా. 5 ఏళ్ల పీరియడ్లో మన బాలపూర్ చౌరస్తా దగ్గర విశాల్ కాంప్లెక్స్ ఉంటుంది, 525 గజాలు. అది నా సొంత ప్లాట్. 15 ఏళ్ళు కాపాడుకున్నదాన్ని. నాకు ఒక కొడుకున్నాడు. రేపు నన్ను ఇలా మా నాయన మాకేం సంపాదించి పెట్టలేదు, మేము ఇలా మా నాయనను అరే మాకేం సంపాదించి పెట్టలేదు కదా అని అనుకుంటున్నాం. కానీ రేపు నా కొడుకు నన్ను ఏమనద్దు. నేను దిగిపోయినాక, సర్పంచ్గా దిగినాక 9 నెలలలో నా బిడ్డకు సంబంధం వచ్చింది. నా పెద్ద బిడ్డకు సంబంధం వస్తే 5 ఏళ్ళు సర్పంచ్గా చేసినాడు. 525 గజాల ప్లాటును అమ్ముకొని నా బిడ్డ పెళ్లి చేసిన సర్పంచ్ను నేను. ఇలా ఎంత ప్రాపర్టీ అండి విశాల్ కాంప్లెక్స్? 2 లక్షల రూపాయల గజం పెట్టినా లేదు. 525 గజాలు, దానికి 3 రోడ్లు. ఆ ప్లాట్ అమ్మి నేను నా బిడ్డ నేను నా పెళ్లి చేసిన సందర్భం ఇది. నా మీద చెప్పుకోవాలి పెట్టారు. 16 అంశాలు నా మీద పెట్టారు. 16 అంశాలల్లో ఇతను అవినీతికి పాల్పడ్డాడు. ఈ గ్రామ పంచాయతీ నేను పడ్డాను అని కాదు, ఒక్కసారి సర్పంచ్ మీద కొంతమంది ఒక ఈఓఆర్డీ కావచ్చు, డిపిఓ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అధికారులతోని నా మీద 16 అభియోగాలు నా మీద మోపబడ్డవి. ఆ 16 అభియోగాలలో 3 అభియోగాలు వార్డు మెంబరు సర్పంచ్ సూర్యగంటి అర్జున్ వార్డు మెంబరు, ఆయన వార్డులోనే 4.5 లక్షల రూపాయల అభియోగం మోపబడింది. నువ్వు తిన్నవా 4.5 లక్షల రూపాయలు? నీకు చెక్ పవర్ ఉందా? వార్డు మెంబర్కి ఎవరికైనా చెక్ పవర్ ఉంటుందా? ఉప సర్పంచ్కి ఉంటుందా? ఎంపీటీసీకి ఉంటుందా? ఒక సర్పంచ్కి మాత్రమే ఉంటుంది. సర్పంచ్ ఈజ్ లెడ్ బై ద గ్రామ పంచాయత్. ఆ సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది కాబట్టి నా మీద యాక్షన్ తీసుకుంటారు. కలెక్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళి, సార్ నా మీద 16 అభియోగాలు మోపబడినవి, నా మీద మీరు ఎంక్వైరీ పెట్టండి. నేను దోషిగా తేలితే ఈ 16 అభియోగాలలో ఏ ఒక్క అభియోగం మీద నేను దోషిగా తేలితే నన్ను జైలు పంపండి. ఆర్థికపరమైన నేరాలు ఇవి. ఏ ఒక్క అభియోగం వచ్చినా కానీ ఆ వ్యక్తిని జైలు పంపిస్తారు. నేను కలెక్టర్కు రాతపూర్వకంగా నేను లెటర్ ఇచ్చిన, నన్ను పంపండి జైలుకు, నేను అందులో పాల్గొంటే. కానీ నాదొక విన్నపం, ఒక నిక్కచ్చు గల అధికారిని నా మీద రాజకీయపరమైన ఆ కోణంలో నాకు దీని మీద తీసేయడం జరిగింది. మీరు ఎవరైతే ఎంక్వైరీ అధికారిని పంపిస్తారో నిక్కచ్చు గల నిజాయితీ గల అధికారిని పంపించండి అని నేను కూడా రిక్వెస్ట్ చేసినాను. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి వచ్చిండు, గ్రామ పంచాయతీకి వచ్చిండు, నన్ను పిలిచిండు. అయ్యా నేను ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ను, విచారణ అధికారిని, ఈ రోజు నుంచి నీ మీద ఏవైతే 16 అభియోగాలు మోపారో దీని మీద నేను ఎంక్వైరీ చేస్తానికి వచ్చినా అన్నాడు. నేను అప్పుడే నా మెంబర్లను పిలిపించుకున్నా, ఉప సర్పంచ్ను, వార్డు మెంబర్లు అందరినీ పిలిపించుకున్నా. నాకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లు, నాకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే నా టేబుల్లో ఉన్నాయో ఆ తాళం చెవులు వీళ్ళకి ఇచ్చేసిన. రేపటి నుంచి సార్ మీరు ఎన్ని రోజులు మీరు ఎంక్వైరీ చేస్తారో అన్ని రోజులు నేను ఈ ఆఫీస్కి రాను, నేను ఇంట్లోనే కూర్చుంటా. ఆయన ఏమన్నాడు, లేదండి మీ బాధ్యతను నిర్బంధంగా మీరు చేయండి, నేను ఎక్కడ కూడా మీరు రావద్దు అని అంటలేంటే మీరు అంటలేరు. కానీ నేను ఒకవేళ వస్తే మిమ్మల్ని నేను ఏదో ప్రలోభ పెట్టినట్టు అయిపోతుంది. నిష్పాక్షికంగా ఎంక్వైరీ జరగాలి కాబట్టి నైతిక విలువలు నాకున్నాయి, నేను ఇంట్లోనే కూర్చుంటా. మీరు ఎంక్వైరీ 5 రోజులు నేను ఈ ఆఫీస్లో అడుగుపెట్టా అని చెప్పినా నేను అన్ని రోజులు 10 రోజులు ఎంక్వైరీ చేసాడు. 10 రోజులు కూడా నేను ఆఫీస్లో అడుగుపెట్టలేదు. ఆయన ఎంక్వైరీ అయినాక లాస్ట్ చివరి రోజు నాకు ఫోన్ చేసాడు, సర్పంచ్ గారు నా ఎంక్వైరీ అయిపోయింది, నేను వెళ్తున్నా, ఒకసారి మీరు వస్తారా అన్నాడు. ఆ 10 రోజులలో ఒక టీ కూడా తాగలే మా ఆఫీస్లో, మంచినీళ్ళు కూడా ముట్టలే ఆయన. 10 రోజులు అయినాక ఎంక్వైరీ అయిపోయింది, నా ఎంక్వైరీ అయిపోయింది, నేను పోతున్నాను, ఇది రేపు ఈ రోజు నేను కలెక్టర్ గారికి నేను సబ్మిట్ చేయాలన్న రిపోర్ట్ అన్నాడు. అంతే అన్నట్టు అయిపోయింది. 2 రోజులు అయినాక కలెక్టర్ నుంచి నాకు పిలిపి వచ్చింది. నేను పోయినాక ఆయన ఒకటి అన్నాడు, ఆయన లేచి నిలబడి నాకు సల్యూట్ చేసి నాకు షేక్ ఇచ్చేసి ఏమన్నాడు, నిజాయితీ గల ఒక సర్పంచ్గా, ఒక క్వాలిఫైడ్ సర్పంచ్, నిజాయితీ గల సర్పంచ్ నేను అభినందిస్తున్నా. ఇన్ని అభియోగాలలో ఏ ఒక్క అభియోగం కూడా ఈ ఎంక్వైరీలో తేల్చబడలేదు. నీ చెప్పకపోవడానికి కారణం మెయిన్ అర్జున్ వాడేనా? అన్ని వార్డులన్నా ఎన్నైతే 12 వార్డులు ఉన్నాయో 12 వార్డులల్లో అక్కడ 2, ఇక్కడ 2, ఆడ 3, 24 అని పెట్టింది. అన్ని వార్డులలో పెట్టింది. నేను ఒక అర్జున్ వాడే అంటలేను. ఆ అన్ని వార్డులలో పెట్టిన దాంట్లో అర్జున్ వార్డులో పోవడానికి కారణం 4.5 లక్షలు కూడా ఉన్నది. నా దగ్గర ఉంది కదా, రిపోర్ట్స్ ఉన్నాయి కదా, చూపిస్తాను. ఓకే. ఎంక్వైరీ కూలంకషంగా జరిగింది. ఆ ఎంక్వైరీ ఆఫీసరు ప్రతి వార్డుకి వెళ్ళిండు, ప్రతి
కాలనీకి వెళ్ళిండు. ఇదే వార్డులో పైప్ లైన్ వేయలేదు, నీటి పారుదలకు సంబంధించిన నీటి సప్లైకి సంబంధించిన బోర్ వేసిండు కానీ బోర్ మెషిన్ లేదు, లోపల బోర్ మెషిన్ లేదని కంప్లైంట్ ఇస్తే నా మీద అభియోగం మోపితే నీళ్ళు ఎట్లా తాగుతున్నారు ఆ కాలనీ వాళ్ళు? అది పంపింగ్ చేసి సప్లై చేస్తేనే కదా. ఆయన పోయిండు, ఎంక్వైరీ చేసిండు, మోటార్ ఉన్నది లోపల, పైప్ లైన్ వేయలేదన్నాడు. పైప్ లైన్ లేకపోతే నీళ్ళు ఎట్లా సప్లై అవుతుంది? ఆడ పైప్ లైన్ ఉంది, చూసిండు. చాలా ఎంక్వైరీ, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఆయన వివరాలు ఇచ్చిండు. ఎవరు? డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి. దాని మీద ఈ 16 అభియోగాలలో ఏ ఒక్కటి కూడా మోపబడలేదు. నా చెప్పాను ఎంబడే పునరుద్ధరించిండు. ఈ కాంట్రాక్టర్లు 60 లక్షల పేమెంట్ ఇవ్వాలి. కాంట్రాక్టర్ ఏమన్నారు? అన్న నీకు చెక్ పవర్ నీకు వచ్చిందాకా మేము ₹1 తీసుకోమన్నా అన్నారు. తీసుకోలే వాళ్ళు. నేను వచ్చినాకనే నా చెక్కులు ఎంగులు కానియలే, అటాక్ చేసాడు. ఒక ఈఓఆర్డిని నాకు అటాక్ చేసాడు. ఒక ఈఓ నేను సంతకం పెడితే మళ్ళీ అధికారి పెడితేనే ఆ చెక్కు నడుస్తుంది. నా చెక్కి నేను ఎంగిల్ కానియలే. నా చెక్ పవర్ నాకు వచ్చినాక నేను ఒక చెక్కు కూడా ఎవరికి ఇవ్వలేదు. నేను ఆ అధికారి సంతకంతో ఇవ్వలేదు. నా చెక్ పవర్ నాకు వచ్చినాకనే నా సంతకంతోనే ఆ 60 లక్షల చెక్కులన్నీ విడుదల చేశాను నేను. ఇది యాదగిరి చరిత్ర. నువ్వు నా వైపు వేలెత్తి చూపిస్తున్నావు. ఇంత నిజాయితీ పరుడవా, ఇంత నీతిమంతుడవా, ఇంత సత్యవంతుడవా అంటే నువ్వు 5 ఏళ్ళు నాతో ఉన్నావు కదా. నువ్వు అప్పుడెందుకు నా మీద కంప్లైంట్ చేయలేదు? దాని తర్వాత ఎందుకు కంప్లైంట్ చేయలేదు? నీ సర్పంచ్గా ఉన్నావు, కౌన్సిలర్గా నువ్వు సర్పంచ్గా ఉన్నావు కదా, డాక్యుమెంట్లన్నీ నీ దగ్గర ఉంది కదా, గ్రామ పంచాయతీ వ్యవస్థ అంతా నీ దగ్గర ఉంది కదా, నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నీ వార్డు సభ్యులు ఎందుకు తీసుకోలేదు? నేను అక్రమంలో పాల్పడితే 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్నావు కదా, నా మీద ఎటువంటి ఎంక్వైరీ చేసుకోలేదు నువ్వు. 20 ఏళ్ళకు గుర్తుకొచ్చిందా ఇప్పుడు? నా సత్యవంతున్నా నీతిమంతున్నా అనేది 20 ఏళ్ళకు నీకు గుర్తుకొచ్చిందా? 20 సంవత్సరాల లీడరు కదా. నీకు కన్ను లేవా? కన్ను లేని కబోదివా? ఏదైనా ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఇతను ఎంక్వైరీ చేపించుకుందాము, నా మీద ఎంక్వైరీ పెట్టించుకుందాము, నీ మీద కూడా ఎంక్వైరీ పెట్టించుకుందాము. ఎవరు నీతిమంతులు, ఎవరు సత్యవంతులు? ఇప్పుడు నేను నా కాలనీలలో నా పీరియడ్లో ఎన్ని వెంచర్లు అయితే అయినాయో అన్ని వెంచర్లలో నేను సంపాదించి పెట్టినా, నేను రిజిస్ట్రేషన్ చేసి పెట్టినా మేము అనుభవించాలి. ఎవరైనా కానీ, ఏ సర్పంచ్ అయినా కానీ ఒక బిల్డర్ వచ్చిందంటే ఎన్ని లేఅవుట్లు అయినాయి, ఆ లేఅవుట్లో ఎంత భాగం నాకు ఇస్తావు, ఎన్ని లక్షలు నాకు ఇస్తావని అంటారు. అదే ఉంటుంది ఎక్కడ పోయినా కానీ. నడికుడి యాదగిరి ఎప్పుడు చేయలే. నా కాలనీకి ఎంత ఇస్తావు, ఎంత రిజిస్ట్రేషన్ చేస్తావు? ఇగో ప్రస్తుతానికి ఈ ఫ్లాట్లు ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? కబ్జాలు అన్నీ ఉన్నాయి. నడుకుడు యాదగిరి ఊకుంటాడు. ఆ కబ్జాలు అయితే ఇగో ఇవన్నీ డాక్యుమెంట్లు. నేను సంపాదించి, నేనంటే నేను నాతో పాటు నా వార్డు మెంబర్లు, నా ఉప సర్పంచ్, నా ఎంపీటీసీ ఉమ్మడిగా సంపాదించి పెట్టిన ఆస్తులు ఇగో ఇవి జీపీ ఆస్తుల కింద పెట్టినాం. ఇది నడుకుడు యాదగిరి చరిత్ర. ఇది ఒక్కొక్క కాలనీకి ఇది శివాలయం ప్రాపర్టీ. 45 లక్షలు పెట్టి శివాలయం కట్టించిన. ఇది ప్రభుత్వ ఫండ్స్ కాదు. బిల్డర్లు మేము 5 ఏళ్ళు ఉత్తమంగా పరిపాలించినందుకు, నిష్పక్షపాతంగా పరిపాలించినందుకు, పీడించినందుకు, వాళ్ళకి అన్ని విధాలా సహకరించినందుకు వాళ్ళు దిగిపోయాము కూడా. ఒక 2 ఏళ్ల ముందు ఏమన్నారంటే, మేము మీ అందరి వల్ల మాకెక్కడ మీరు ₹1 మమ్మల్ని పీడించలేదు, మమ్మల్ని ఎక్కడ కూడా ఆపలేదు, మా సంతోషంగా మీకు ఒక 65 లక్షల రూపాయలు మేము గుడ్విల్గా ఇస్తున్నామని అన్నారు. నాకు గుడ్విల్గా 65 లక్షల రూపాయలు నాకు వస్తే, ఇదే వార్డు మెంబర్లను, ఉప సర్పంచ్ను, ఎంపీటీసీను నువ్వు కూడా ఉన్నావు కదా, మిమ్మల్ని అందరూ కూర్చొని పెట్టుకొని ఇట్లా డబ్బులు ఇచ్చి ఏం చేద్దామని అంటే వాళ్ళు ఒక వర్షంగా చెప్పారు. నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు నేను ఒకటే అన్నా, నేను ఎవరికి పంచాయి డబ్బులు. గ్రామం పుట్టినప్పటి నుంచి కొన్ని దేవాలయాలు ఉన్నాయి, అన్యప్రాంతం అయిపోయింది. ఆ దేవాలయాలు పూజ లేదు, పునస్కారం లేదు, నిర్జీవం అయిపోయినాయి, జీర్ణం అయిపోయిన టెంపుల్స్ ఉన్నాయి. 45 లక్షల రూపాయలు శివాలయాన్ని దత్తత తీసుకొని 45 లక్షలు పెట్టి 750 గజాలు ఉన్నా. ఆ శివాలయం 40 గజాలు ఉన్నది. ఇలా 750 గజాల ప్రాపర్టీ దాన్ని కొని శివాలయానికి అంకితం చేసిన. ఇలా పంతులు కాండే ఉంటాడు, ఆయనకు ఒక ఇల్లు కట్టించినాడు ఈ 45 లక్షలలో. ఆ రోజులలో 45 లక్షలన్నా. ఇది ఒక ఎస్సీ మండపానికి, వాళ్ళకు కమ్యూనిటీ హాల్కి సంబంధించింది. 45 లక్షలు అంటే ఇలా 400-500 కోట్లు అన్న. ఆ రోజులలో 4500, 5000 రూపాయల గజం ఇది. ఇవాళ 50,000, 60,000, 70,000 రూపాయల గజమైంది ఈరోజు. ఇగో ఇవన్నీ ఆయన గుర్తుకొచ్చింది ఇప్పుడు. నా నిజాయితీ, నా చెక్ పవర్ ఏది 20 ఏళ్ళ లీడర్కు, వివిధ హోదాలలో ఉన్న గౌరవనీయ
మాజీ వార్డు సభ్యుడు, మాజీ సర్పంచ్, కౌన్సిలరు, కార్పొరేటరు, 20 ఏళ్ళ నుంచి ఉన్న లీడరు నడికుడి యాదగిరి వైపు వేలెత్తి చూపించి ఇవాళ ఈ స్థాయికి నన్ను నిలదీసి నా యొక్క ఇండివిజువాలిటీని కించపరిచిన వ్యక్తిని నేను ఇప్పుడు ఏం ఛాలెంజ్ చేస్తున్నా, ఎంక్వైరీ పెట్టించుకుందాం నీ మీద నా మీద. ఏవైతే ఎంక్వైరీ సంస్థలు ఉంటాయి కదా ఆస్తుల మీద, ఆ సంస్థలతోనే ఎంక్వైరీ పెట్టించుకుందాం. నువ్వు రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నా. ఇది నా ఛాలెంజ్. 2.5 లాక్. ఓకే. ఫస్ట్ నీ పేరు చెప్పి మళ్ళా. నా పేరు నడికుడ యాదగిరి, మాజీ సర్పంచ్ బడంపేట్. గౌరవనీయ మిత్రుడు సూర్ణగంటి అర్జున్ గారు కార్పొరేటరు, మాజీ సర్పంచ్, నా మీద అలిగేషన్ చేసి నువ్వు సత్యవంతుడవా, నువ్వు నీతిమంతుడవా, నీ చెక్ పవర్ ఎట్లా పోయింది, ఏ విధంగా పోయింది, నువ్వా నాకు చెప్పేది అనేది ఒక వీడియో విడుదలైంది. ఇంకొకటి ఆ గణేష్ దగ్గర మండపం దగ్గర ఒక అభియోగం పెట్టిండు ఆయన. సుమారు 35 ఏళ్ల నుంచి గణేష్ని అక్కడ మేము స్థాపిస్తున్నాము, పండుగలు చేసుకుంటున్నాము, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ గణేష్ మండపానికి సంబంధించిన ఆస్తి ఒక అశోకరణ్ అని ఒక వ్యక్తిది. దానిని ఆయన ఏమంటాడు, దానిని కొంటందుకు ఆయన బజార్లో పెట్టిండు, మార్కెట్లో పెట్టిండు, అమ్మడానికి ఎంతోమంది పోయినరు, నేను కూడా పోయినా, నేను కూడా కొనేందుకు పోయినా అన్నాడు. నేను కొనకుంటే ఇంకే వేరే వాళ్ళు కొనేవాళ్ళు అన్నాడు. నువ్వు ఒక 20 ఏళ్ళ లీడర్కు, వివిధ హోదాలల్లా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తివి, కోట్లు సంపాదించు, మేమెందుకు కోరుస్తాము, ఇంకా పైకెళ్ళు, ఇంకా కోట్లు సంపాదించు, గౌరవంగా ఉండు, ఒక ఎమ్మెల్యేకు పోటీ చేయి, మేము కోరుకుంటాము, మాకేం ఈర్ష్య లేదు, అసూయ లేదు నీ మీద. ఎందుకుంటుంది? మాకెందుకుంటుంది నీకు ఓర్వలేనితనం ఉంటే? కానీ నువ్వు 20 ఏళ్ళ లీడరు, అన్నీ అనుభవించినోడవు, అన్ని పదవులు అనుభవించినోడవు, ఎవడో కొనడానికి వచ్చాడు కదా అనుకొని నీ అంతా నువ్వే ముందు పోయి ఆ దేవాలయం ప్రాపర్టీని కొనడము ఎంతవరకు సమంజసము? చాలా ఆస్తులు ఉన్నాయి బయట, కొను, పరిగెట్టు, ఎంత పరిగెడతావో, డబ్బులు ఉన్నాయి కదా, పరిగెట్టు, కొను, ఆస్తులు నీకు ఎంత ఉంటావు కొట్టు, ఇంకా పైకెత్తు, ఇంకా పైకెత్తు, మేము సంతోషిస్తాం. కానీ గ్రామానికి సంబంధించిన ఈ దేవాలయాన్ని కొనడము నీకు ఎంతవరకు సమంజసము? కొనవు, అయిపోయింది. ఒక వ్యాపారస్తునిగా ఎంటర్ అయినావు, తీసుకున్నావు, ఓకే, నో ప్రాబ్లం. వేరే వాళ్ళే వచ్చారు అనుకో, నీ వర్షన్ వేరే వాళ్ళే వచ్చారు అనుకో, నువ్వు కొన్నావు. కొన్నాక దాని మీద వినాయకుడిని నిలబెట్టాలి. నెక్స్ట్ దగ్గరకు వచ్చింది, 2 దఫాల్లో చర్చలు అయినాయి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర చర్చలు అయినాయి, 2 సార్లు ఎక్కడైనాయి. 3వసారి నేనే పిలిచిన. నేను దానికి గౌరవ అధ్యక్షుడిని, గణేష్ మండపం, గణేష్ ఏమంటారు ఉత్సవ సమితికి నా ఆధ్వర్యంలో నేనే అందరిని పిలిచిన, ఏదైనా ఒక పరిష్కారం చేసుకుందామని. 1,70 లక్షలకు పరిష్కారం అయింది. మాట్లాడినాము, తర్జన అన్ని మాట్లాడినాం. 1,70 లక్షలు నాకు ఇచ్చేస్తే ఈ ప్లాటును గణేష్ ఉత్సవ సమితికి ఇస్తాను. అయిపోయింది, ఆడికెళ్ళి వెళ్ళిపోయినాం. మా దగ్గర 40 లక్షల రూపాయల క్యాష్ ఉన్నది. మిగతా డబ్బులు ఎట్లా అని అంటే చందాలు చేద్దాం, ఊరూరు ఇరుగుదాం, చందాలు చేసుకొచ్చి ఆయన డబ్బులు ఇద్దాం. ఇది ఆ రోజు డిస్కస్ చేసినాం. దాని తర్వాత అందులో మేయర్ గారు భర్త వచ్చిండు, డిప్యూటీ మేయర్ గారు ఇబ్రాహిం శేఖర్ గారు వచ్చిండ్రు, మిగతా గ్రామ పెద్దలు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరి సమక్షంలో ఇది డిస్కషన్ అయింది. 1,70 లక్షలు ఇస్తాను, మేము ఒప్పుకున్నది వాస్తవమే, మేము ఇవ్వాల్సింది కూడా నీకు చందాలు వేసుకొని ఇస్తాము. అరే శిశుమందిర్ శివాలయం, శిశుమందిర్ కడతానికి 2 రోజులు తిరిగినాము, 2 రోజులు తిరిగినాము. ఇదే సంజీవ్ రెడ్డి, నేను, మిగతా మెంబర్లు తిరిగినాము, 2 రోజులు తిరిగినాము. 70 లక్షలు వసూలు చేసినాము. ₹1 కోటి బిల్డింగ్ కట్టినాం మీద. ఈ వినాయకుని గురించి ఈ విధంగా అయింది అని ఊరి మీద పోతే ఎవరి దగ్గర పోయినా 10,000, 20,000, 50,000, ₹1,00,000 ఇస్తారు. ఎవరివ్వరండి. దానికి అవకాశం ఇవ్వకుండా సర్వే నెంబర్ 2 ఎప్పుడో వచ్చింది, దాని తర్వాత వచ్చింది. సర్వే నెంబర్ 2 వచ్చి పత్రికా విలేకరులకు ప్లాట్లు ఇస్తామని చెప్పేసి అక్కడ నీకు కేటాయించిన సంగతి మాకేమైనా తెలుసా? అది మీరే మాట్లాడుకున్నారు. మేయరు, డిప్యూటీ మేయరు, మీ కార్పొరేటర్లో మాట్లాడుకున్నారు. మమ్మల్ని మన సంజయ్ రెడ్డిని పిలిచిండ్రా, నన్ను పిలిచిండ్రా, మల్లారెడ్డిని పిలిచిండ్రా, ఇంకో నన్ను ఉత్సవ సమితి వాళ్ళని ఇక్కడ పిలిచి మాట్లాడినా. మనం ఏదైతే వేదిక ఏర్పాటు చేసినామో ఆ రోజు గ్రామ పెద్దల సమక్షంలో, ఉత్సవ సమితి సమక్షంలో నేను కూడా ఉన్నా. ఆ రోజు ఒక తీర్మానం చేసినాము. మరి నీకు ప్లాట్లు ఇస్తప్పుడు నీకు ఎన్ని వందల గజాలు ఇచ్చిండ్రో, అక్కడ ఎందుకు ఇచ్చిండ్రో, మరి అది కూడా ఇదే విధంగా ఒక తీర్మానం చేసి అందరినీ పెద్ద మనుషులను పిలిపించి దీనిని కూడా అక్కడ పెడితే బాగుండేది కదా. మాకేమైనా తెలుసా?
ఇక నువ్వు క్వశ్చన్ చేస్తావు నడికుడు యాదగిరి లేడా సంతకం పెట్టలేదంటే సంతకం పెట్టింది వాస్తవమే 1,70,00,000 మాట్లాడిన దాని మీద నడుకుడు యాదగిరి సంతకం ఉంటుంది. ప్లాట్లు నీకు ఇచ్చిన దాంట్లో మీద నా సంతకం ఏమైనా ఉందా? నన్ను ఎవరన్నా అడిగిరా? లేకపోతే సంజయ్ ఏమైనా అడిగిరా? మల్లారెడ్డి నీకు ఎవరైనా అడిగిరా? ఇంకా ప్రభాకర్ ఉన్నాడు, కార్పొరేటర్ ప్రభాకర్ కూడా అందులో ఉత్సవ కమిటీ సభ్యుడే. మిగతా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద అలా కమిటీ మెంబర్. వాళ్ళ సమక్షంలో ఏమైనా అయిందా ఈ ప్లాట్లు ఇచ్చారు? మీ స్థానిక బీజేపీ కార్పొరేటర్లకు ఐడియా ఉంటుంది కదా. ఇక అది నేను ఎట్లా చెప్తాను? అది నా వర్షన్ నేను చెప్పినా. ఆయన నా మీద బాణం ఎక్కింది కాబట్టి నేను చెప్తాను, అది వాళ్ళు చెప్పాలి. నిజాయితీగా ఉన్నాడు, ఇవాళ కూడా నిజాయితీగా ఉన్నాడు. నిప్పు లేక ఎదుర్కొంటా కర్మఫలం అనేది వెన్నాడుతూ ఉంటుంది. 66 ఏళ్ళ వయసులో నేను ఇలా యువకులు లేకనే ఉన్నా. పరిగెట్టమంటే పరిగెడతా, నాకు ఏ రోగం లేదు, ఏ రోస్ట్ లేదు. బికాస్ ఐఎమ్ నాట్ కరప్టెడ్. నేను కరప్షన్ ఎక్కడ చేయలేదు, నిజాయితీగా ఉన్నా. అందుకే నా సంతానం ఇవాళ నిజాయితీగా ఉన్నారు. కోట్లు సంపాదించుకున్నారు నా పిల్లలు. నేను అదే నమ్ముతా, నా కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతా కాబట్టి నేను నిజాయితీగా ఉన్నా. నేను అదే బండి మీద పోతా. నాకు కారు కూడా లేదు ఇప్పుడు, అదే పాత ఇంట్లో ఉంటా. నాకు ఎక్కడ బిల్డింగులు లేవు. ఇవన్నీ నా చరిత్రను సింపుల్గా ఉంటాను. నేను అటాక్ చేశాడు ఒక ఈఓఆర్డిని, నాకు అటాక్ చేశాడు ఒక ఈఓ. నేను సంతకం పెడితే మళ్ళీ అధికారులు పెడితేనే ఆ చెక్కు నడుస్తుంది. నా చెక్కి నేను ఎంగిల్ కానియలే. నా చెక్కు నాకు వచ్చిందాక నేను ఒక చెక్కు కూడా ఎవరికి ఇవ్వలేదు. నేను ఆ అధికారి సంతకంతో ఇవ్వలేదు. నా చెక్కు నాకు వచ్చినాకనే నా సంతకంతోనే 60 లక్షల చెక్కులన్నీ విడుదల చేశాను నేను. ఇది యాదగిరి చరిత్ర. నువ్వు నా వైపు వేలెత్తి చూపిస్తున్నావు. ఇంత నిజాయితీ పడవా, ఇంత నీతిమంతుడవా, ఇంత సత్యవంతుడవా అంటే నువ్వు 5 ఏళ్ళు నాతో ఉన్నావు కదా. నువ్వు అప్పుడెందుకు నా మీద కంప్లైంట్ చేయలేదు? దాని తర్వాత ఎందుకు కంప్లైంట్ చేయలేదు? నీ సర్పంచ్గా ఉన్నావు, కౌన్సిలర్గా నువ్వు సర్పంచ్గా ఉన్నావు కదా. డాక్యుమెంట్లు అన్నీ నీ దగ్గర ఉంది కదా. గ్రామ పంచాయతీ వ్యవస్థ అంతా నీ దగ్గర ఉంది కదా. నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నీ వార్డు సభ్యులు ఎందుకు తీసుకోలేదు? నేను అక్రమంలో పాల్పడితే 5 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్నావు కదా. నా మీద ఎటువంటి ఎంక్వైరీ చేసుకోలేదు నువ్వు. 20 ఏళ్ళకు గుర్తుకొచ్చిందా ఇప్పుడు? నా సత్యవంతున్నా నీతిమంతున్నా అనేది 20 ఏళ్ళకు నీకు గుర్తుకొచ్చిందా? 20 సంవత్సరాల లీడరు కదా. నీకు కన్ను లేవా? కన్ను లేని కబోదివా? ఏదైనా ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఇద్దరం ఎంక్వైరీ చేపించుకుందాము. నా మీద ఎంక్వైరీ పెట్టించుకుందాము, నీ మీద కూడా ఎంక్వైరీ పెట్టించుకుందాము. ఎవరు నీతిమంతులు, ఎవరు సత్యవంతులు? ఇప్పుడు నేను నా కాలనీలలో నా పీరియడ్లో ఎన్ని వెంచర్లకు అయినాయో అన్ని వెంచర్లలో నేను సంపాదించి పెట్టినా, నేను రిజిస్ట్రేషన్ చేసి పెట్టినా మేము అనుభవించాలి. ఎవరైనా కానీ, ఏ సర్పంచ్ అయినా కానీ ఒక బిల్డర్ వచ్చిందంటే ఎన్ని లేఅవుట్లు అయినాయి, ఆ లేఅవుట్లో ఎంత భాగం నాకు ఇస్తావు, ఎన్ని లక్షలు నాకు ఇస్తావని అంటారు. అదే ఉంటుంది ఎక్కడ పోయినా కానీ. నడికుడు యాదగిరి ఎప్పుడు చేయలే. నా కాలనీకి ఎంత ఇస్తావు, ఎంత రిజిస్ట్రేషన్ చేస్తావు? ఇగో ప్రస్తుతానికి ఈ ఫ్లాట్లు ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? కబ్జాలు అన్నీ ఉన్నాయి. నడుకుడు యాదగిరి ఊకుంటాడు. ఆ కబ్జాలు అయితే ఇగో ఇవన్నీ డాక్యుమెంట్లు. నేను సంపాదించి, నేను నాతో పాటు నా వార్డు మెంబర్లు, నా ఉప సర్పంచ్, నా ఎంపీటీసీ ఉమ్మడిగా సంపాదించి పెట్టిన ఆస్తులు ఇగో ఇవి జీపీ ఆస్తుల కింద పెట్టినాం. ఇది నడుకుడు యాదగిరి చరిత్ర. ఇది ఒక్కొక్క కాలనీకి ఇది శివాలయం ప్రాపర్టీ. 45 లక్షలు పెట్టి శివాలయం కట్టించిన. ఇది ప్రభుత్వ ఫండ్స్ కాదు. బిల్డర్లు మేము 5 ఏళ్ళు ఉత్తమంగా పరిపాలించినందుకు, నిష్పక్షపాతంగా పరిపాలించినందుకు, పీడించినందుకు, వాళ్ళకి అన్ని విధాలా సహకరించినందుకు వాళ్ళు దిగిపోయాము కూడా. ఒక 2 ఏళ్ల ముందు ఏమన్నారంటే, మేము మీ అందరి వల్ల మాకెక్కడ మీరు ₹1 మమ్మల్ని పీడించలేదు, మమ్మల్ని ఎక్కడ కూడా ఆపలేదు, మా సంతోషంగా మీకు ఒక 65 లక్షల రూపాయలు మేము గుడ్విల్గా ఇస్తున్నామని అన్నారు. నాకు గుడ్విల్గా 65 లక్షల రూపాయలు నాకు వస్తే, ఇదే వార్డు మెంబర్లను, ఉప సర్పంచ్ను, ఎంపీటీసీను నువ్వు కూడా ఉన్నావు కదా, మిమ్మల్ని అందరూ కూర్చుని పెట్టుకొని ఇట్లా డబ్బులు ఇచ్చి ఏం చేద్దామని అంటే వాళ్ళు ఒక వర్షంగా చెప్పారు. నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు నేను ఒకటే అన్నా, నేను ఎవరికి పంచాయి డబ్బులు. గ్రామం పుట్టినప్పటి నుంచి కొన్ని దేవాలయాలు ఉన్నాయి, అన్యప్రాంతం అయిపోయింది. ఆ దేవాలయాలు పూజ లేదు, పునస్కారం లేదు, నిర్జీవం అయిపోయినాయి, జీర్ణం అయిపోయిన టెంపుల్స్ ఉన్నాయి. 45 లక్షల రూపాయలు శివాలయాన్ని దత్తత తీసుకొని 45 లక్షలు పెట్టి 750 గజాలు ఉన్నా. ఆ శివాలయం 40 గజాలను ఉన్నది. ఇలా 750 గజాల ప్రాపర్టీ దాన్ని కొని శివాలయానికి అంకితం చేసిన. ఇలా పంతులు కాండే ఉంటాడు, ఆయనకు ఒక ఇల్లు కట్టించినాడు ఈ 45 లక్షలలో. ఆ రోజుల్లో 45 లక్షలన్నా
ఇది ఒక ఎస్సీ మండపానికి వాళ్ళకు కమ్యూనిటీ హాల్కి సంబంధించింది. 45 లక్షలు అంటే ఇలా 400-500 కోట్లు అన్న ఆ రోజులల్లో 4,500 5,000 రూపాయల గజం ఇది. ఇవాళ 50,000 60,000 70,000 రూపాయల గజమైంది ఈరోజు. ఇగో ఇవన్నీ 2.5 లాక్. ఓకే. ఫస్ట్ మీ పేరు చెప్పి మళ్ళా. నా పేరు నడికూడ యాదగిరి, మాజీ సర్పంచ్ బడంపేట్. గౌరవనీయ మిత్రుడు సూర్ణగంటి అర్జున్ గారు కార్పొరేటరు, మాజీ సర్పంచ్, నా మీద అలిగేషన్ చేసి నువ్వు సత్యవంతుడవా, నువ్వు నీతిమంతుడవా, నీ చెక్ పవర్ ఎట్లా పోయింది, ఏ విధంగా పోయింది, నువ్వా నాకు చెప్పేది అనేది ఒక వీడియో విడుదలైంది. ఇంకొకటి ఆ గణేష్ దగ్గర మండపం దగ్గర ఒక అభియోగం పెట్టిండు ఆయన. సుమారు 35 ఏళ్ల నుంచి గణేష్ని అక్కడ మేము స్థాపిస్తున్నాము, పండుగలు చేసుకుంటున్నాము, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ గణేష్ మండపానికి సంబంధించిన ఆస్తి ఒక అశోకరణ్ అని ఒక వ్యక్తిది. దానిని ఆయన ఏమంటాడు, దానిని కొంటందుకు ఆయన బజార్లో పెట్టిండు, మార్కెట్లో పెట్టిండు, అమ్మడానికి ఎంతోమంది పోయినరు, నేను కూడా పోయినా, నేను కూడా కొనేందుకు పోయినా అన్నాడు. నేను కొనకుంటే ఇంకే వేరే వాళ్ళు కొనేవాళ్ళు అన్నాడు. నువ్వు ఒక 20 ఏళ్ళ లీడర్కు, వివిధ హోదాలల్లా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తివి, కోట్లు సంపాదించు, మేమెందుకు కోరుస్తాము, ఇంకా పైకెళ్ళు, ఇంకా కోట్లు సంపాదించు, గౌరవంగా ఉండు, ఒక ఎమ్మెల్యేకు పోటీ చేయి, మేము కోరుకుంటాము, మాకేం ఈర్ష్య లేదు, అసూయ లేదు నీ మీద. ఎందుకుంటుంది? మాకెందుకుంటుంది నీకు ఓర్వలేనితనం ఉంటే? కానీ నువ్వు 20 ఏళ్ళ లీడరు, అన్నీ అనుభవించినోడవు, అన్ని పదవులు అనుభవించినోడవు, ఎవడో కొనడానికి వచ్చాడు కదా అనుకొని నీ అంతా నువ్వే ముందు పోయి ఆ దేవాలయం ప్రాపర్టీని కొనడము ఎంతవరకు సమంజసము? చాలా ఆస్తులు ఉన్నాయి బయట, కొను, పరిగెట్టు, ఎంత పరిగెడతావో, డబ్బులు ఉన్నాయి కదా, పరిగెట్టు, కొను, ఆస్తులు నీకు ఎంత కొంటో కొట్టు, ఇంకా పైకెత్తు, ఇంకా పరిగెత్తు, మేము సంతోషిస్తాం. కానీ గ్రామానికి సంబంధించిన ఈ దేవాలయాన్ని కొనడము నీకు ఎంతవరకు సమంజసము? కొనవు, అయిపోయింది. ఒక వ్యాపారస్తునిగా ఎంటర్ అయినావు, తీసుకున్నావు, ఓకే, నో ప్రాబ్లం. వేరే వాళ్ళే వచ్చారు అనుకో, నీ వర్షం వేరే వాళ్ళే వచ్చారు అనుకో, నువ్వు కొన్నావు. కొన్నాక దాని మీద వినాయకుడిని నిలబెట్టాలి. నెక్స్ట్ దగ్గరకు వచ్చింది, 2 దఫాలుగా చర్చలు అయినాయి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర చర్చలు అయినాయి, 2 సార్లు ఎక్కడైనాయి. 3వసారి నేనే పిలిచిన, నేను దానికి గౌరవ అధ్యక్షుడిని, గణేష్ మండపం, గణేష్ ఏమంటారు ఉత్సవ సమితికి నా ఆధ్వర్యంలో నేనే అందరిని పిలిచిన, ఏదైనా ఒక పరిష్కారం చేసుకుందామని. 1,70 లక్షలకు పరిష్కారం అయింది. మాట్లాడినాము, తర్జనలు అన్ని మాట్లాడినాం. 1,70 లక్షలు నాకు ఇచ్చేస్తే ఈ ప్లాట్ను గణేష్ ఉత్సవ సమితికి ఇస్తాను. అయిపోయింది, ఆడికెళ్ళి వెళ్ళిపోయినాం. మా దగ్గర 40 లక్షల రూపాయల క్యాష్ ఉన్నది. మిగతా డబ్బులు ఎట్లా అంటే చందాలు చేద్దాం, ఊరు తిరుగుదాం, చందాలు చేసుకొచ్చి ఆయన డబ్బులు ఇద్దాం. ఇది ఆ రోజు డిస్కస్ చేసినాం. దాని తర్వాత అందులో మేయర్ గారు భర్త వచ్చిండు, డిప్యూటీ మేయర్ గారు ఇబ్రాహిం శేఖర్ గారు వచ్చిండు, మిగతా గ్రామ పెద్దలు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరి సమక్షంలో ఇది డిస్కషన్ అయింది. 1,70 లక్షలు ఇస్తాను మేము ఒప్పుకున్నది వాస్తవమే, మేము ఇవ్వాల్సింది కూడా నీకు చందాలు వేసుకొని ఇస్తాము. అరే శిశుమందిర్ శివాలయం, శిశుమందిర్ కడతానికి 2 రోజులు తిరిగినాము, 2 రోజులు తిరిగినాము. ఇదే సంజయ్ రెడ్డి, నేను, మిగతా మెంబర్లు తిరిగినాము, 2 రోజులు తిరిగినాము. 70 లక్షలు వసూలు చేసినాము. 1 కోటి రూపాయల బిల్డింగ్ కట్టినాం మీద. ఈ వినాయకుని గురించి ఈ విధంగా అయింది అని ఊరి మీద పోతే ఎవరి దగ్గర పోయినా 10,000 20,000 50,000 లక్ష రూపాయలు ఇస్తారు. ఎవరు ఇవ్వరండి. దానికి అవకాశం ఇవ్వకుండా సర్వే నెంబర్ 2 ఎప్పుడో వచ్చింది, దాని తర్వాత వచ్చింది. సర్వే నెంబర్ 2 వచ్చి పత్రికా విలేకరులకు ప్లాట్లు ఇస్తామని చెప్పేసి అక్కడ నీకు కేటాయించిన సంగతి మాకేమైనా తెలుసా? అది మీరే మాట్లాడుకున్నారు. మేయరు, డిప్యూటీ మేయరు, మీ కార్పొరేటర్లో మాట్లాడుకున్నారు. మమ్మల్ని మన సంజయ్ రెడ్డిని పిలిచిండ్రా, నన్ను పిలిచిండ్రా, మల్లారెడ్డిని పిలిచిండ్రా, ఇంకో నన్ను ఉత్సవ సమితి వాళ్ళని ఇక్కడ పిలిచి మాట్లాడినా. మనం ఏదైతే వేదిక ఏర్పాటు చేసినామో ఆ రోజు గ్రామ పెద్దల సమక్షంలో, ఉత్సవ సమితి సమక్షంలో నేను కూడా ఉన్నా. ఆ రోజు ఒక తీర్మానం చేసినాము. మరి నీకు ప్లాట్లు ఇస్తప్పుడు నీకు ఎన్ని వందల గజాలు ఇచ్చిండ్రో, అక్కడ ఎందుకు ఇచ్చిండ్రో, మరి అది కూడా ఇదే విధంగా ఒక తీర్మానం చేసి అందరినీ పెద్ద మనుషులను పిలిపించి దీనిని కూడా అక్కడ పెడితే బాగుండేది కదా. మాకేమైనా తెలుసా? ఇలా నువ్వు క్వశ్చన్ చేస్తావు, నడికుడు యాదగిరి లేడా, సంతకం పెట్టలేదంటే సంతకం పెట్టింది వాస్తవమే. 1,70 లక్షలకు మాట్లాడిన దాని మీద నడుకుడు యాదగిరి సంతకం ఉంటుంది. ప్లాట్లు నీకు ఇచ్చిన దాంట్లో మీద నా సంతకం ఏమైనా ఉందా? నన్ను ఎవరన్నా అడిగిరా? లేకపోతే సంజయ్ ఏమన్నా అడిగిరా? మల్లారెడ్డిని కోరుకొని అడిగిరా? ఇంకా ప్రభాకర్ ఉన్నాడు, కార్పొరేటర్ ప్రభాకర్ కూడా అన్న ఉత్సవ కమిటీ సభ్యుడే.
మిగతా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద అలా కమిటీ మెంబర్లు, వాళ్ళ సమక్షంలో ఏమైనా అయిందా ఈ ప్లాట్లు ఇచ్చారు? మీ స్థానిక బీజేపీ కార్పొరేటర్లకు ఐడియా ఉంటుంది కదా. ఇక అది నేను ఎట్లా చెప్తాను? అది నా వర్షం నేను చెప్పినా, ఆయన నా మీద బాణం ఎక్కింది కాబట్టి నేను చెప్తాను, అది వాళ్ళు చెప్పాలి. 2 రోజులలో నేను రాజకీయ ముఖ చిత్రాన్ని ఎంత చేంజ్ చేసినో నీకే కాదు అందరికి తెలుసు. నేను చెప్పు అది నీకు 90% గ్రామస్తుల వల్ల నేను ఎన్నికైనా ఓకే, నో ప్రాబ్లం. మనిషికి అనేది ఒక కృతజ్ఞత భావం ఉండాలి. దాని మీద నేను స్పందించను. ఆయన నైతికతగా నేను విడిచిపెడుతున్నాను. కాంట్రాక్టులు నా పీరియడ్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కాంట్రాక్టులు అంతా మా ఊరు ప్రజలు ఉన్నారు, బయట ఊళ్ళో ఉన్నారు, అందరూ స్థానికులే ఉన్నారు. ఏ ఒక్క కాంట్రాక్టర్తో నేను ₹1 ఆశిస్తే తీసుకుంటే నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటాను. ఏ ఒక్క కాంట్రాక్టర్తో కూడా ₹1 తీసుకోలేదు. నేను ఒకటే ఏమన్నా, మీకు కాంట్రాక్ట్ ఇస్తున్నా, నేను ₹1 ఆశిస్తలేను, బట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మాత్రం పక్కా మెయింటైన్ చేయాలి. నాకు ఇచ్చే కమిషన్ ఏదైతే ఉందో మీరు క్వాలిటీ అల్ల పెట్టుకోండి. క్వాలిటీ దీపాలు పారదర్శకంగా అందరినీ కూర్చుండబెట్టుకొని మాట్లాడి వీధి దీపాలకు కూడా నేను వాళ్ళకి మా సభ్యుల ముంగట్నే కాంట్రాక్ట్ ఇచ్చిన. ఫినాయిల్ ప్లస్ బ్లీచింగ్ పౌడర్ కలుపుతారు నీళ్ళలో. మేము బ్లీచింగ్ పౌడర్ కలపలేదు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ ఏదైతే నీటి సరఫరా చేస్తుందో, ఏదైతే కలుపుతుందో అంత కాస్ట్లీ తీసుకొచ్చి కలిపినాం. మేము ప్రజలకు ఆరోగ్యంగా ఉండాలి, మంచి నాణ్యమైన నీళ్ళు ఇవ్వాలనేసి ఆ దిశలో మేము ప్రయాణం చేసినాం. రిక్షాలు గ్యార్బేజ్ లిఫ్టింగ్ చేసేందుకు మీరందరి సమక్షంతోనే ఏ గ్రామ పంచాయతీ చేయలే అంతవరకు ఇంటింటికి లిఫ్ట్ చేపించేసిన రిక్షాలను ప్రవేశపెట్టిన నేను. ఫాగింగ్ ఇప్పటిదాకా ఎవరు కూడా చూడలేదు ఈ గ్రామ పంచాయతీలలో. రాత్రిపూట దోమలు వస్తాయి, నా ప్రజలు ఇబ్బందులు పడతారని ఫాగింగ్ మెషిన్ తీసుకొని గల్లీ తిప్పిన సాయంత్రం పూట. మీ టర్మ్లోనే ఫాగింగ్ మెషిన్? ఎస్, నేనే తీసుకొచ్చిన, నేనే ఇంట్రొడ్యూస్ చేసిన ఫాగింగ్ మెషిన్. రిక్షాలను నేనే ఇంట్రొడ్యూస్ చేసిన. నేను చేసిన అభివృద్ధిని జార్ఖండ్ కొత్తగా ఏర్పడింది రాష్ట్రం. జార్ఖండ్ నుంచి పంచాయతీరాజ్ మినిస్టర్ వచ్చిండు, పంచాయతీరాజ్ కమిషనర్ వచ్చిండు. ఆయన ఆ పంచాయతీరాజ్కు సంబంధించిన అధికారులు వచ్చారు మా గ్రామ పంచాయతీని సందర్శిస్తాం. ఏం చేస్తుంది ఈ పంచాయతీ? ఈ చిన్న గ్రామము ఇంత పెద్ద డెవలప్మెంట్ ఎట్లా చేస్తుంది? మీరు కూడా ఉన్నారు కదా నాతో పాటు, నువ్వు కూడా ఒక వార్డు సభ్యులే కదా. వాళ్ళు వచ్చిండ్రు, ఇక్కడ చూసిండ్రు ఏ విధంగా పరిపాలన జరుగుతున్నది, ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి గల్లీకి నేను మొత్తం గ్రామ పంచాయతీని తరలించిన కాలనీ వైజు. ఆ కాలనీలో టెంట్ వేయాలి, సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయత్ సెక్రటరీ, బిల్ కలెక్టర్, మొత్తం స్టాఫ్ అంతా రికార్డులతో సహా ఆ కాలనీకి పోయాలి. ఆ కాలనీలో ట్యాక్సులు వసూలు చేయాలి. ఎంత ట్యాక్స్ వసూలు అయితే ఇంకొక ₹1,00,000 ₹2,00,000 గ్రామ పంచాయతీ నుంచి చేయాలి. అక్కడనే రోడ్ వేసేయాలి 50 పైసలతో. డ్రైనేజ్ లేకపోతే డ్రైనేజ్ వేసేయాలి. ఇది నేను చేసిన పాలన. అంటే ఫైనల్గా మీరు ఏం సవాల్ విసురుతారు? చెప్తా, నేనేం సవాల్ విసురున్నా చెప్తా. 5 ఏళ్ల పీరియడ్లో మన బాలపూర్ చౌరస్తా దగ్గర విశాల్ కాంప్లెక్స్ ఉంటుంది, 525 గజాలు. అది నా సొంత ప్లాట్. 15 ఏళ్ళు కాపాడుకున్నదాన్ని. నాకు ఒక కొడుకున్నాడు. రేపు నన్ను ఇవాళ మా నాయన మాకేం సంపాదించి పెట్టలేదు, మేము ఇవాళ మా నాయనను అరే మాకేం సంపాదించి పెట్టలేదు కదా అని అనుకుంటున్నాం. కానీ రేపు నా కొడుకు నన్ను ఏమనద్దు. నేను దిగిపోయినాక, సర్పంచ్గా దిగినాక 9 నెలలల్లో నా బిడ్డకు సంబంధం వచ్చింది. నా పెద్ద బిడ్డకు సంబంధం వస్తే 5 ఏళ్ళు సర్పంచ్గా చేసినాడు. 525 గజాల ప్లాటును అమ్ముకొని నా బిడ్డ పెళ్లి చేసిన సర్పంచ్ను నేను. ఇలా ఎంత ప్రాపర్టీ అండి విశాల్ కాంప్లెక్స్? ₹2,00,000 గజం పెట్టినా లేదు. 525 గజాలు, దానికి 3 రోడ్లు. ఆ ప్లాట్ అమ్మి నేను నా బిడ్డ నేను నా పెళ్లి చేసిన సందర్భం ఇది. నా మీద చెక్ పవర్ పెట్టారు. 16 అంశాలు నా మీద పెట్టారు. 16 అంశాలలో ఇతను అవినీతికి పాల్పడ్డాడు. ఈ గ్రామ పంచాయతీ నేను పడ్డాను అని కాదు, ఒక్కసారి సర్పంచ్ మీద కొంతమంది ఒక ఈఓఆర్డీ కావచ్చు, డిపిఓ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అధికారులతో నా మీద 16 అభియోగాలు నా మీద మోపబడ్డవి. ఆ 16 అభియోగాలలో 3 అభియోగాలు వార్డు మెంబరు సర్పంచ్ సూర్యగంటి అర్జున్ వార్డు మెంబరు, ఆయన వార్డులోనే ₹4.5 లక్షల అభియోగం మోపబడింది. నువ్వు తిన్నవా ₹4.5 లక్షల? నీకు చెక్ పవర్ ఉందా? వార్డు మెంబర్కి ఎవరికైనా చెక్ పవర్ ఉంటుందా? ఉప సర్పంచ్కి ఉంటుందా? ఎంపీటీసీకి ఉంటుందా? ఒక సర్పంచ్కి మాత్రమే ఉంటుంది. సర్పంచ్ ఈజ్ లెడ్ బై ద గ్రామ పంచాయత్. ఆ సర్పంచ్కి చెక్ పవర్ ఉంటుంది కాబట్టి నా మీద యాక్షన్ తీసుకుంటారు. కలెక్టర్ గారి దగ్గరికి నేను వెళ్ళి, సార్ నా మీద 16 అభియోగాలు మోపబడినవి, నా మీద మీరు ఎంక్వైరీ పెట్టండి, నేను దోషిగా తేలితే ఈ 16 అభియోగాలలో ఏ ఒక్క అభియోగం మీద నేను దోషిగా తేలితే నన్ను జైలు పంపండి.
ఆర్థికపరమైన నేరాలు ఇవి. ఏ ఒక్క అభియోగం మోపినా కానీ ఆ వ్యక్తిని జైలుకు పంపిస్తారు. నేను కలెక్టర్కు రాతపూర్వకంగా నేను లెటర్ ఇచ్చిన, నన్ను పంపని జైలుకు నేను అందులో పాల్గొంటే. కానీ నాది ఒక విన్నపం, ఒక నిక్కచ్చు గల అధికారిని నా మీద రాజకీయపరమైన ఆ కోణంలో నాకు దీని మీద తీసేయడం జరిగింది. మీరు ఎవరైతే ఎంక్వైరీ అధికారిని పంపిస్తారో నిక్కచ్చు గల నిజాయితీ గల అధికారిని పంపించండి అని నేను కూడా రిక్వెస్ట్ చేసిన. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి వచ్చిండు, గ్రామ పంచాయతీకి వచ్చిండు, నన్ను పిలిచిండు. అయ్యా నేను ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ను, విచారణ అధికారిని, ఈ రోజు నుంచి నీ మీద ఏవైతే 16 అభియోగాలు మోపారో దీని మీద నేను ఎంక్వైరీ చేస్తానికి వచ్చినా అన్నాడు. నేను అప్పుడే నా మెంబర్లను పిలిపించుకున్నా, ఉప సర్పంచ్ను, వార్డు మెంబర్లు అందరినీ పిలిపించుకున్నా. నాకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లు, నాకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే నా టేబుల్ ఉన్నాయో ఆ తాళం చెవులు వీళ్ళకి ఇచ్చేసిన. రేపటి నుంచి సార్ మీరు ఎన్ని రోజులు మీరు ఎంక్వైరీ చేస్తారో అన్ని రోజులు నేను ఈ ఆఫీస్కి రాను, నేను ఇంట్లోనే కూర్చుంటా. ఆయన ఏమన్నాడు, లేదండి మీ బాధ్యతలు నిర్ద్వందంగా మీరు చేయండి, నేను ఎక్కడ కూడా మీరు రావద్దు అని అంటలేదంటే. మీరు అంటలేరు కానీ నేను ఒకవేళ వస్తే మిమ్మల్ని నేను ఏదో ప్రలోభ పెట్టినట్టు అయిపోతుంది. నిష్పాక్షికంగా ఎంక్వైరీ జరగాలి కాబట్టి నైతిక విలువలు నాకున్నాయి, నేను ఇంట్లోనే కూర్చుంటా. మీరు ఎంక్వైరీ అయిన రోజులు నేను ఈ ఆఫీస్లో అడుగుపెట్టా అని చెప్పినా నేను అన్ని రోజులు 10 రోజులు ఎంక్వైరీ చేసాడు. 10 రోజులు కూడా నేను ఆఫీస్లో అడుగుపెట్టలేదు. ఆయన ఎంక్వైరీ అయినాక లాస్ట్ చివరి రోజు నాకు ఫోన్ చేసాడు, సర్పంచ్ గారు నా ఎంక్వైరీ అయిపోయింది, నేను వెళ్తున్నా, ఒకసారి మీరు వస్తారా అన్నాడు. ఆ 10 రోజులలో ఒక టీ కూడా తాగలేదు మా ఆఫీస్లో, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలే ఆయన. 10 రోజులు అయినాక ఎంక్వైరీ అయిపోయింది, నా ఎంక్వైరీ అయిపోయింది, నేను పోతున్నాను, ఇది రేపు ఈ రోజు నేను కలెక్టర్ గారికి నేను సబ్మిట్ చేయాలన్న రిపోర్ట్ అన్నాడు. అంతే అన్నట్టు అయిపోయింది. 2 రోజులు అయినాక కలెక్టర్ నుంచి నాకు పిలుపు వచ్చింది. నేను పోయినాక ఆయన ఒకటి అన్నాడు, ఆయన లేచి నిలబడి నాకు సల్యూట్ చేసి నాకు షేకాండ్ ఇచ్చేసి ఏమన్నాడు, నిజాయితీ గల ఒక సర్పంచ్గా, ఒక క్వాలిఫైడ్ సర్పంచ్, నిజాయితీ గల సర్పంచ్ నేను అభినందిస్తున్నా. ఇన్ని అభియోగాలలో ఏ ఒక్క అభియోగం కూడా ఈ ఎంక్వైరీలో తేల్చబడలేదు. నీ చెప్పకపోవడానికి కారణం మెయిన్ అర్జున్ వాడేనా? అన్ని వార్డులన్నా ఎన్నైతే 12 వార్డులు ఉన్నాయో 12 వార్డులల్లో అక్కడ 2, ఇక్కడ 2, ఆడ 3, 7, 4 అని పెట్టింది. అన్ని వార్డులలో పెట్టింది. నేను ఒక అర్జున్ వాడే అంటలేను, ఆ అన్ని వార్డులలో పెట్టింది. దాంట్లో అర్జున్ వార్డులో పోవడానికి కారణం 4.5 లక్షలు కూడా ఉన్నది. నా దగ్గర ఉంది కదా, రిపోర్ట్స్ ఉన్నాయి కదా, చూపిస్తాను. ఓకే. ఎంక్వైరీ కూలంకషంగా జరిగింది. ఆ ఎంక్వైరీ ఆఫీసరు ప్రతి వార్డుకి వెళ్ళిండు, ప్రతి కాలనీకి వెళ్ళిండు. ఇదే వార్డులో పైప్ లైన్ వేయలేదు, నీటి పారుదలకు సంబంధించిన, నీటి సప్లైకి సంబంధించిన బోర్ వేసిండు కానీ బోర్ మెషిన్ లేదు లోపల. బోర్ మెషిన్ లేదని కంప్లైంట్ ఇస్తే నా మీద అభియోగం మోపితే నీళ్ళు ఎట్లా తాగుతున్నారు ఆ కాలనీ వాళ్ళు? అది పంపింగ్ చేసి సప్లై చేస్తేనే కదా. ఆయన పోయిండు, ఎంక్వైరీ చేసిండు, మోటార్ ఉన్నది లోపల, పైప్ లైన్ వేయలేదన్నాడు. పైప్ లైన్ లేకపోతే నీళ్ళు ఎట్లా సప్లై అవుతుంది? ఆడ పైప్ లైన్ ఉంది, చూసిండు. చాలా ఎంక్వైరీ, ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క ఆయన వివరణ ఇచ్చిండు. ఎవరు? డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి. దాని మీద ఈ 16 అభియోగాలలో ఏ ఒక్కటి కూడా మోపబడలేదు. నా చెప్పాను ఎంబడే పునరుద్ధరించిండు. ఈ కాంట్రాక్టర్లు 60 లక్షల పేమెంట్ చేయాలి. కాంట్రాక్టర్లు ఏమన్నారు, అన్న నీకు చెక్ పవర్ నీకు వచ్చిందాక మేము ₹1 తీసుకోమన్నా అన్నారు. తీసుకోలే వాళ్ళు. నేను వచ్చినాకనే నా చెక్కులు ఎంగులు కానియలే. ఆయన గుర్తుకొచ్చింది ఇప్పుడు నా నిజాయితీ, నా చెక్ పవర్. ఏది 20 ఏళ్ళ లీడర్కు, వివిధ హోదాలలో ఉన్న గౌరవనీయ మాజీ వార్డు సభ్యుడు, మాజీ సర్పంచ్, కౌన్సిలరు, కార్పొరేటరు, 20 ఏళ్ళ నుంచి ఉన్న లీడరు నడికుడి యాదగిరి వైపు వేలెత్తి చూపించి ఇవాళ ఈ స్థాయికి నన్ను నిలదీసి నా యొక్క ఇండివిజువాలిటీని కించపరిచిన వ్యక్తిని నేను ఇప్పుడు ఏం ఛాలెంజ్ చేస్తున్నా, ఎంక్వైరీ పెట్టించుకుందాం నీ మీద నా మీద. ఏవైతే ఎంక్వైరీ సంస్థలు ఉంటాయి కదా ఆస్తుల మీద, ఆ సంస్థలతోనే ఎంక్వైరీ పెట్టించుకుందాం. నువ్వు రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నా. ఇది నా ఛాలెంజ్.